ఇవి ఇంత బాగా వస్తాయని నేను అనుకోలేదు. నిజంగా ఇంత బాగా వస్తాయనుకుంటే నేను ఫుల్ వీడియో తీసేదాన్ని. తర్వాత చూస్తే అబ్బా! ఎంత టేస్ట్ ఉన్నాయి. కలర్‌ఫుల్‌గా చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా. ఎండు రొయ్యలు, మామిడికాయ ఏసి డ్రైగా ఫ్రై చేశాననమాట. అసలు క్రిస్పీగా ఎంత బాగొచ్చిందంటే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. నేను అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తదని. నాకు లేకపోతే నేను ఎలా చేశాననేది వీడియో తీసుండేదాన్ని. ఇంకోసారి తీస్తాను తప్పనిసరిగా. ఎవరికైనా ఇది రెసిపీ చూడాలని ఉంటే గాని నాకు కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. తప్పకుండా చేసి చూపిస్తాను. అసలు కారంగా మామిడికాయ పుల్లగా తగులుతా ఉంటే అసలు రొయ్యలున్నాయి తింటుంటే నా సామిరంగా అసలు ఎంత బాగుండిందంటే ఎంత అమృతం అంటే అమృతం అంతే. ఇంత టేస్ట్ ఉంటుంది, ఇంత క్రిస్పీగా ఇంత బాగా వస్తుందని నేను అసలు ఊహించలేదు. అలా కానీ తెలుసుంటే నేను అసలు వీడియో తీసేసి ఉండేదాన్ని. వాటిని ఎండు రొయ్యలు తెచ్చుకొని తలకాయలు తీసేసాను. ఏమంటారు, తలకాయలు తోకలు వలిచేసుకున్నాను. వేడి నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టేసి బాగా కడిగేసాను మురికంతా పోయేదాకా. తర్వాత బాణెట్లో ఆవాలు, ఉద్దిపప్పు అవి వేస్తాం కదా, తిరగమాత గింజలు, కొద్దిగా నూనె ఎక్కువ వేసి అమ్మని రొయ్యలు వేసేసాను. ఉప్పు పసుపు వేసి బాగా వేయించేసాను అనమాట. బాగా డ్రై అయిపోయినాక కొంచెం క్రిస్పీగా కూడా తయారయ్యాయి. అప్పుడు మామిడికాయ పలుచగా తరిగి పెట్టుకొని ఆ టైంలో వేసేసి ఇంకొంచెం వేయించాను అనమాట. మామిడికాయ అయితే హాఫ్ బాయిలే అయింది. హాఫ్ బాయిలు ఇవి మాత్రం క్రిస్పీగా అయ్యాయి. తర్వాత వచ్చి కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా పౌడరు, కారం జల్లాను. అసలు ఉంది టేస్ట్ చెప్పలేము.